అమ్మ కొట్టడం 100% తప్పే, కానీ నువ్వు నా గురించి అలా మాట్లాడకూడదు కదా. ఆ మాటలు విన్నప్పుడు నాకెంత బాధేసిందో తెలుసా. నేనెందుకు పనికిరాని వాడినని, నా డిగ్రీలు ఎందుకు పనికిరావని నువ్వు అలా మాట్లాడొచ్చా? నేనెంత కష్టపడి చదువుకున్నానో నీకేం తెలుసు? ఆ చదువుతో ఏం చేశావు? ఈ ఇంటి ముందు దిష్టి బొమ్మకి పోటీగా పెద్ద బోర్డు పెట్టావు. వచ్చే పోయేవాళ్లు చూసి మా మనోజ్ ఎంత గొప్పోడో, ఎన్ని చదువులు చదివాడో అని చెప్పుకోవడానికి తప్ప దేనికి పనికిరాదు. ఆ డిగ్రీలతో ఒక్క ఉద్యోగం చేయగలిగావా? ఎన్ని ఆఫీసులు తిరిగావు? ఎవరైనా నీ టాలెంట్ చూసి నీకు జాబ్ ఇచ్చారా? రోణి, నా టాలెంట్ గురించి తక్కువ చేసి మాట్లాడుకో. నీ టాలెంట్ గురించి ఇలా మాట్లాడితేనే నామోషిగా అనిపించిందా? మరి రోజూ వెళ్లి పార్కులో పడుకున్నావు కదా, పెద్ద ఉద్యోగం చేస్తున్నానని అందర్నీ మోసం చేశావు కదా, అప్పుడు అనిపించలేదా నీకు నామోషి? రోణి, ఆ షోరూమ్ ఐడియా నాదే కదా, ఆ విషయంలో నేను గొప్పగా అనిపించలేదా? చూడు మనోజ్, ఐడియాలు అందరికీ వస్తాయి, వాటిని ఎగ్జిక్యూట్ చేసేవాళ్లే సక్సెస్ అవుతారు. నీకది చేత కాదు. రోణి, నువ్వు నన్ను మళ్ళీ మళ్ళీ పనికిరాని వాళ్ళనే చూస్తున్నావు. దయచేసి నన్ను తక్కువ చేసి మాట్లాడుకో, చాలా బాధగా ఉంది. అవును మనోజ్, నేనలాగే మాట్లాడతాను. నువ్వే నాకు అవకాశం ఇచ్చావు. నేను నీ విషయంలో చాలా హర్ట్ అయ్యాను. ఓపెన్ గా చెప్తున్నాను కదా. కోడల్ని అత్త కొట్టేటప్పుడు మనసున్న మొగుడు మగాడు ఎవరైనా సరే వచ్చి తన భార్యని వెనకేసుకుని రావాలనే చూస్తాడు. తన తప్పున్నా లేకపోయినా సరే సమర్థించుకోవాలనే చూస్తాడు. కాని నువ్వు గోడ కొట్టిన సున్నల్లా ఏ చలనం లేకుండా ఉన్నావు. ఉన్నానా అంటే ఉండాల్సి వచ్చింది రోహిణి. నువ్వు నన్ను అందరి ముందు తలదించుకునేలా చేశావు, అప్పుడు నాకెలా ఉంటుంది? ఆహా, నాకు దెబ్బలు తగిలినప్పుడు నీకే బాధ అనిపించలేదు. నేను 4 మాటలు అనగానే నీ పరువంతా పోయిందని ఫీల్ అవుతున్నావు. అర్థమైంది మనోజ్, నాకిప్పుడిప్పుడే నువ్వు బాగా అర్థం అవుతున్నావు. నేను నీకేం చెప్పినా నీకు అర్థం కాదు. నేను నీకోసం ఎన్ని చేశాను. బాలు నిన్ను ఇంట్లో ఎన్నిసార్లు తక్కువ చేసి మాట్లాడాడు, అలాంటప్పుడు కూడా నేను నీకే సపోర్ట్ చేశాను. ఎందుకంటే నేను నీ భార్యని. నువ్వు చేతకాని వాడివైనా కాకపోయినా నిన్ను సమర్థించడం నా బాధ్యత. శృతి వాళ్ళమ్మగారు సోఫా రిటర్న్ చేస్తున్నప్పుడు నువ్వు అవమానపడకూడదని నా తాళిబొట్టు తాకట్టు పెట్టి మరీ నీకు డబ్బులు తెచ్చిచ్చాను. అప్పుడు కూడా నీకు నా మనసేంటో అర్థం కాలేదు కదా. ఏ భార్య అయినా తన భర్త ఎక్కడా తగ్గకూడదని ఎంత త్యాగానికైనా సిద్ధపడుతుంది. కానీ నువ్వు మీ అమ్మ నన్నలా కోరుతుంటే ఒక్క అడుగు కూడా ముందుకేసి వద్దమ్మా అని వారించలేకపోయావు. ఇప్పుడు కూడా నువ్వొచ్చి నాకు సారీ చెప్తావేమోనని ఆశపడ్డాను. కాని నీ తప్పేమీ లేదని మళ్ళీ నన్ను వేలెత్తి చూపించడానికే వచ్చావు. ఇప్పుడు అర్థమైంది నువ్వు నన్ను ఎంత ప్రేమిస్తున్నావో. నేను కల్లో కూడా ఊహించలేనంత ప్రేమ నీ దగ్గర నుంచి దొరుకుతుంది. ఇక్కడ నేను ఇంకొక క్షణం కూడా ఉండలేను. రోణి, 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 ఏం చేస్తున్నావు? రోణి, ఎక్కడికి? రోణి, ఆగు, తొందరపడకు రోణి. రోణి, చెప్పేది విను రోణి. అరే రోణి, నేను చెప్పేది విను రోణి, తొందరపడకు రోణి. వద్దు మనోజ్, నువ్వు చూపించే ఈ అపారమైన ప్రేమని నేను తట్టుకోలేకపోతున్నాను. నాకంటూ ఎవ్వరూ లేని చోట నేనెందుకుండాలి? అది కాదు రోణి, నన్ను పట్టించుకోలేని మనుషుల మధ్య నేనెందుకు బతకాలి? అయినా ఇందాకేమన్నావు? నిన్నెందుకు పనికిరాని వాడు అన్నానని నువ్వు హర్ట్ అయ్యావా? ఇప్పుడు చెప్తున్నాను, నువ్వు చాలా తెలివైన వాడివి. మనోజ్ తెలివైన వాడు, ప్రపంచ మేధావి అని ఒక పెద్ద కటౌట్ పెట్టుకో. ఇప్పటి వరకు నాకు ఇంట్లో ఉండడానికి చోటిచ్చినందుకు చాలా థ్యాంక్స్. రోణి, ఆగు రోణి, రోణి, రోణి. ప్రభా, ఏంటండి? నువ్వు చేస్తోంది కరెక్ట్ కాదు. దుప్పట్లు మడతపెట్టడమా? కరెక్టేనండి. 3 కోడళ్ళైతే ఉన్నారు గాని ఈ పనులన్నీ నేనే చేసుకోక తప్పడం లేదండి. నేను ఏ విషయం గురించి మాట్లాడుతున్నానో నీకు అర్థమవుతోంది. మళ్ళీ నటించకు. ఏ విషయం గురించి మాట్లాడుతున్నారు? మన ఇంట్లో జరిగిన ఆ గొడవేంటో అప్పుడే మర్చిపోయావా? ఇంటికి పెద్ద కోడలు రోహిణి. తనది నీ తర్వాత స్థానం. తన మీద అలా చేయి చేసుకోవచ్చా? ఇంట్లో అందరి ముందు నువ్వు తనతో అలా ప్రవర్తిస్తే తనకెంత చిన్నతనంగా ఉంటుందో ఒక్కసారైనా ఆలోచించావా? మరి పెద్ద కోడలైనప్పుడు పెద్ద కోడల్లాగే ప్రవర్తించాలి. కాని అది చేసిందేంటి?
అన్ని అబద్ధాలు చెప్పింది. దాన్ని నమ్మినందుకు నన్ను మోసం చేసింది. అంత జరిగా కూడా చూస్తూ ఊరుకోవాలా? పిల్లలు తప్పు చేసినప్పుడే కాదండి, వాళ్ల పెళ్లాలు తప్పు చేసినా మందలించాల్సిందే. లేకపోతే ఈ ఇంటికో పద్ధతి పాడు ఏమీ ఉండదు. అందుకని అలా కొట్టేస్తావా? కోపాన్ని ఆపుకోలేకపోయాను. ఏం చేయమంటారు మరి? నా కోడలు మంచిది అని నువ్వు నమ్మినంతకాలం తనని నెత్తిమీద పెట్టుకుని ఊరేగావు. ఇప్పుడు తప్పు చేసిందని తెలియగానే ఇంత దురుసుగా ప్రవర్తిస్తున్నావు. ఇన్నాళ్లు తన మీద పెంచుకున్న ప్రేమ, అభిమానం ఇవన్నీ ఏమైపోయాయి? మోసం చాటున మాయమైపోయాయా? ఇన్నాళ్లు కోడల్ని సమర్థించింది నువ్వే, ఇప్పుడు శిక్షిస్తుంది కూడా నువ్వే. అవునండి, తెలిసి తెలిసి తప్పు చేస్తే నేను అసలు ఒప్పుకోను. సరే, నువ్వన్నట్టే అనుకుందాం. మరి మీనా తమ్ముడి విషయంలో కూడా నువ్వు ఇలాగే చేశావు. వాడు తప్పు చేశాడు కాబట్టి శిక్షించాను అన్నావు. మరిప్పుడు ఇక్కడ జరిగిన దాంట్లో మన మనోజ్ గాడి పాత్ర కూడా ఉంది కదా. ఇద్దరూ కలిసే కదా ఈ పనిచేశారు. మరి వీణ్ణెందుకేమీ అనలేదు? వాడికేం తెలుసండి, వాడు ఒట్టి అమాయకుడు. మొత్తం అదే చేసింది. పెళ్లప్పుడు ఆ 40 లక్షలు తీసుకుని ఉడాయించింది ఆ అమాయకత్వంతోనేనా? అవును. అప్పుడు ఆ గర్ల్ ఫ్రెండ్ వాడికి మాయమాటలు చెప్పి వాణ్ణలా మాయ చేసేసింది. ఇప్పుడేమో ఈ రోహిణి తయారైంది. వాడి జీవితంలోకి వచ్చేవాళ్లందరూ ఇలాగే తగలడుతున్నారు. ఏంటో వాడెప్పుడు తెలుసుకుంటాడో ఏంటో. అంతే తప్ప వాడికంటూ సొంతంగా ఆలోచించే బుర్ర ఏమీ లేదా? ఎవరు పడితే వాళ్ళొచ్చి ఇలా చేద్దాం అలా చేద్దాం అంటే కళ్ళు మూసుకొని చేసేస్తాడా? సమస్యలన్నీ వాడి జీవితంలోకి ఆడవాళ్ల వల్లే వస్తున్నాయా? అసలు వాడు అలా తయారవడానికి కారణమే నువ్వు. నేనా? నేనేం చేశాను? వాణ్ణి చిన్నప్పటినుంచి అతి గారాబం చేసి చెడగొట్టావు. వాడికి ఏమీ నేర్పించకుండానే నువ్వు గొప్పోడు అయిపోతావని అన్న గర్వంతో పెంచి పెద్ద చేశావు. అందుకే వాడు ఇప్పటికీ తప్పటడుగులు వేస్తున్నాడు. అది చిన్నప్పుడే సరిచేసుంటే ఇప్పుడు ఈ పరిస్థితి వచ్చేది కాదు కదా. నేను వాణ్ణి బాగానే పెంచాను. ఈ రోహిణి వచ్చే వాణ్ణి మార్చేసింది. వాడైనా ఏం చేస్తాడు? పెళ్ళాం కదా, నమ్మాడు. ఇంత జరుగుతుందని తెలుసా? ఛీ, నువ్వింక మారవు ప్రభా. అమ్మా అది రోహిణి వెళ్ళిపోతుందమ్మా. ఎక్కడికెళ్ళిపోతుంది? తెలీదమ్మా, ఏడ్చుకుంటూ వెళ్ళిపోతుంది. ఎందుకు? మళ్ళీ ఏమొచ్చిందంట? ఇంట్లో ఇంత జరుగుతున్నా నేను తనకి సపోర్ట్ చేయలేదని నాతో గొడవపడి వెళ్ళిపోతుంది. అంటే ఇప్పటికి కూడా అది చేసింది తప్పు అని అది ఒప్పుకోవడం లేదా? ప్రభా, తను చేసింది తప్పో ఒప్పో పక్కన పెడితే ఎవరైనా తన భర్త తన వైపే నిలబడాలని ఆశిస్తారు కదా. కాని వీడేం చేశాడు? తప్పంతా తన మీద తోసేసి తలదించుకొని నించున్నాడు. తనకెలా ఉంటుంది? తను వీణ్ణి కరెక్ట్గానే అడిగింది. తను అలా వెళ్ళిపోతుంటే నువ్వైనా ఎందుకు ఆపలేదు? అది నాన్న, ఆ బాలుగాడు మాట్లాడిన మాటలకి నాకు కోపం వచ్చి నేను కూడా కొంచెం రోహిణితో గట్టిగానే మాట్లాడాను. అందుకే తను కోపంగా ఇంట్లో నుంచి వెళ్ళిపోయింది. అసలు మీరు ఒక్క పని కూడా సరిగ్గా చేయరా? ముందు వెళ్ళి తన్ని తీసుకురా. ఎక్కడుందో వెళ్ళి చూడు. వెళ్ళు. రేయ్ ఆగు. ఏం పర్వాలేదు, నువ్వేం కంగారు పడకు. అదెక్కడికి పోయినా మళ్ళీ తిరిగొస్తుందిలే. ప్రభా, కోడలు ఇంట్లోంచలా అలిగి వెళ్ళిపోయినప్పుడు మనం పట్టి పట్టనట్టు ఉండకూడదు. రేయ్, నువ్వు వెళ్ళి తీసుకురా. రేయ్ నువ్వు ఆగరా. ఏం అక్కర్లేదని చెప్తున్నాను కదా. ఏమండి, ఇప్పుడే మీరు అన్నారు కదా ఎవరికి ఎక్కువ చనువు ఇవ్వద్దు అని. అందుకే నేనిక నుంచి ఎవ్వరి గురించి ఎక్కువ పట్టించుకోవాలి అనుకోవడం లేదు. ఏదో ఒకటి చేసి చావండి. నాన్న అమ్మా, రోహిణి వెళ్ళొద్దు అని చెప్పాను కదా. అందరి ముందు చాలా అవమానంగా అనిపించింది. ఇన్ని రోజులు ఆ ఇంట్లో నేనే అందరికన్నా గొప్పింటి నుంచి వచ్చిన దానిలో చూసేది మా అత్తయ్య. ఇవాళ మీనా ముందు నన్ను ఇష్టం వచ్చినట్టు కొట్టింది, అసహించుకుంది, మాట్లాడబోతే చీదరించుకుంది. తట్టుకోలేకపోతున్నానమ్మా. వాళ్ళ కొడుకు అసమర్థుడైనా పర్వాలేదు, నేను మాత్రం అతన్ని పైకి తీసుకురావడానికి ఏం చేయకూడదా? పైకి తీసుకురావడం అంటే పాతాళంలో పడేయడమా?
భర్త అసమర్థుడని అన్నప్పుడే భార్యగా నీ విలువ పడిపోయింది. అంతమంది ముందు నువ్వు నీ భర్తని తక్కువ చేసి మాట్లాడ్డం తప్పే కదా. మరి మొత్తం నేరం నా మీదకి తోసాడు కదా. మొత్తం చేసిందంతా నువ్వే కదమ్మా. అమ్మా, నేను ఓదార్పు కోసం వచ్చాను, ఇలాంటి దెప్పి పొడుపు మాటలు వినడానికి కాదు. క్షమించమ్మా. ఓదార్పు కోసమైతే నువ్వు నీ స్నేహితురాలు విద్య దగ్గరకు వెళ్ళు. నువ్వెన్ని తప్పులు చేసినా నీకు సహాయం చేస్తూ సమర్థిస్తూ ఉంటుంది కాబట్టి అక్కడ నువ్వు కోరుకునే సానుభూతి దొరుకుతుంది. నీ తల్లి దగ్గర నీకు సానుభూతి దొరకదు. నీ జీవితానికి, నీ కాపురానికి, నీ భవిష్యత్తుకి పనికొచ్చే 4 ముక్కలేమైనా చెప్పగలనేమో గాని నీ దుఃఖాన్ని మాత్రం నేను పంచుకుని ఓదార్చలేను. కన్న తల్లివి నువ్వే ఇలా అంటావేంటమ్మా? నువ్వు కన్నతల్లివే కదే. ఏనాడైనా మనస్ఫూర్తిగా నీ కొడుకుని దగ్గరకు తీసుకుని వాడి గుండెల్లో గూడు కట్టుకున్న బాధంతా పోయేలా ఓదార్చావా? గుండ్రంగా ఉండే వృత్తంలాంటి గీత మీద నడిస్తే మన ప్రయాణం బయలుదేరిన చోటుకే వస్తుందమ్మా. అమ్మా, నీ భర్త నువ్వు చెప్పినట్టే చేశాడు. ఎందుకంటే నీ మీద నమ్మకం. కాని నువ్వు అతని కుటుంబానికే ద్రోహం చేయమన్నావు. అందరికీ చెందాల్సిన నీ మామగారి డబ్బు మీరు మాత్రమే అనుభవించాలనుకున్నారు. కర్మ తిరిగి తిరిగి దానికెక్కడ చోటు దొరక్క మళ్ళీ నీ దగ్గరికి వచ్చి తగులుతుంది. అందరి ముందు వాడు ఎన్నో తప్పులు చేశాడు, దాన్ని మర్చిపోయారా? నీకొక్క విషయం తెలుసా అమ్మా? పిల్లలు తప్పు చేస్తే కడుపులో పెట్టుకునే తల్లిదండ్రులుంటారు గాని కోడలు తప్పు చేస్తే గుండెల్లో దాచుకునే అత్తలు ఎక్కడా ఉండరు. 100 తప్పులు నీవైపే ఉన్నాయి. ఎన్నో అబద్ధాలు చెప్పి నువ్వు ఆ ఇంట్లో కోడలిగా అడుగుపెట్టావు. ఒక్క అబద్ధం బయటపడినందుకే నిన్ను నీ భర్తను వేరు చేసింది మీ అత్త. ఇక మిగతా నేరాలన్నీ బయటపడితే నీ గత ఏమవుతుందో ఆలోచించు. చిన్నప్పుడే పెళ్లి చేసి నా గొంతు కోసుండకపోతే ఈ రోజు ఇన్ని అబద్ధాలు చెప్పాల్సిన కర్మ పట్టేదే కాదు. నేను ఒక్క తప్పే చేశాను, కాని నువ్వు తప్పుల మీద తప్పులు చేస్తూనే ఉన్నావు. ముందే నువ్వు ఓ బిడ్డకి తల్లినని మనసుతో చెప్పుంటే నచ్చితే చేసుకునేవాడు, లేదంటే లేదు. లోకంలో బిడ్డ తల్లికి మళ్ళీ పెళ్లి జరగడం లేదా? భర్త పోయిన స్త్రీని ఎవరు పెళ్లి చేసుకోవడం లేదా? అలాగే నీకు పెళ్ళై ఉండేది. సరే, ఇప్పుడు నేనేం చెయ్యాలి? తెలీదు. తెలీదంటే? ఎటువంటి నేరం నేనెప్పుడు చేయలేదు కాబట్టి ఏం చేస్తే క్షమిస్తారో నేనెలా చెప్పగలను? ఎన్నో నిజాల్ని దాచో. ఈ అవమానాన్ని కూడా దాచుకో. నీ ఇంటికి వెళ్ళు. నీ భర్తని తక్కువ చేసి మాట్లాడినందుకు క్షమాపణ అడుగు. తప్పు చేసినందుకు మీ అత్తయ్యని క్షమించమనడుగు. నీ మిగతా అబద్ధాలు బయటపడిన రోజు నిన్ను ఏ దేవుడు కాపాడలేడు గాని ఇది కేవలం డబ్బుకు సంబంధించిన తప్పు కాబట్టి నిదానంగా వాళ్లే క్షమిస్తారు. ధైర్యంగా నీ ఇంటికి వెళ్ళు. అమ్మా, నాకు నిప్పుల మీద ఉన్నట్టుందే. వాళ్లేమీ అగ్నిప్రవేశం చేయమని అడగలేదు కదా. అయినా నీకిది అగ్ని పరీక్ష లాంటిదే. తట్టుకుని నిలబడితే కాపురం, కాదని పుట్టింటికొస్తే ఒంటరితనం. ఏది కావాలో నీకే వదిలేస్తున్నాను. లేదు, నాకు నా భర్త కావాలి, నా అత్తారిల్లు కావాలి. ఇక్కడుండి నేను నీకు భారం కాలేను. ఏదైనా సరే పోయిన చోటే వెతుక్కోవాలి. అత్తారింట్లో పోగొట్టుకున్న స్థానం ఏ కోడలికి పుట్టింట్లో దొరకదు. ఏంటి శృతి, ఏమైంది? నీలో నువ్వే నవ్వుకుంటున్నావు? ఈ వీడియో చూసావంటే నువ్వైతే నవ్వలేక కింద పడి దొర్లుతావు తెలుసా మీనా? చూడు, అంత కామెడీగా ఉందా? చూడు. ఏది? చెప్పానా? అవును శృతి. ఏంట్రా, ఏమైంది? టైం 12 అవుతుందమ్మా. కాసేపు అయితే 1 కూడా అవుతుంది. అయితే ఏంట్రా? తను ఇంకా ఇంటికి రాలేదమ్మా. తనెవర్రా? నా భార్య రోహిణి అమ్మా. రాకపోతే ఇప్పుడు కొంపలు ఏమైనా మునిగిపోతాయా? తానే వస్తుందిలే. పోనీ ఒకసారి నేను ఫోన్ చేయనమ్మా? ఎందుకు? వెళ్ళి ఊరంతా జల్లెడ పట్టి వెతికిరా. అదేంటమ్మా అలా అంటావు? ఎంతైనా తన నా భార్య. పైగా
నువ్వు కొట్టావున్న కోపంతో వెళ్ళిపోయింది. అందుకే కాస్త కంగారుగా ఉంది. అంత కంగారు పడాల్సిన అవసరం ఏమీ లేదు. పెళ్ళం కనిపించకపోయేసరికి ప్రేమ పొంగి పొర్లుతుందా, గలగలా పారిపోతుందా, జలజలా రాలిపోతుందా, లేకపోతే ఓపెన్లా ఎగిసిపడుతుందా? నీకున్న భయం బాధ్యత నీ పెళ్ళానికి కొంచెమైనా ఉండుంటే ఇంట్లో నుంచి వెళ్ళిపోయేది కాదు కదా. అయినా చెప్పా పెట్టకుండా వెళ్ళిపోయిందని గురించి నువ్వెందుకురా అంత టెన్షన్ పడుతున్నావు? భర్త అయినా నిన్ను కూడా లెక్క చేయకుండా వెళ్ళిపోయి నీ విలువ తగ్గించింది చాలదా? ఇప్పుడు పూర్తిగా నీ విలువ నువ్వే తగ్గించుకుని ఫోన్ చేయటం అవసరమా? రావాలంటే ఫోన్ చేయకుండా వస్తుంది. రాకూడదు అనుకుంటే నువ్వు ఫోన్ చేస్తే మాత్రం వస్తుందా? అంత పౌరుషంతో వెళ్ళిపోయింది కదా, అవసరం ఉంటే అదే వస్తుంది. నువ్వేం కంగారు పడుకో. ఏంటత్తయ్యా అలా చూస్తున్నారు? ఏంటా నవ్వడం? నవ్వొస్తే ఏడవలేం కదా ఆంటీ. అంతగా నవ్వాల్సిన అవసరం ఏంటి? ఫోన్లో కామెడీ వీడియోస్ చూస్తున్నాం. ఇప్పుడు కామెడీ ఎంజాయ్ చేసే మూడ్లో ఉన్నావా మనం? ఇంట్లో ఇంత పెద్ద గొడవ జరిగింది. మీ తోడి కోడలు ఎక్కడికో చెప్పా పెట్టకుండా వెళ్ళిపోయింది. కొంచెమైనా భయం బాధ్యత ఉన్నాయా మీకు? తను ఇంట్లో లేదన్న కంగారు కూడా లేకుండా పగలపడి నవ్వుతారేంటి? కొట్టింది మీరు, వెళ్ళిపోయింది తను. మీవేదో తప్పు చేసినట్టు మధ్యలో మమ్మల్ని అంటారేంటి? మిమ్మల్ని అనుకుండా ఇంకెవరనాలి? అంత ప్రేమ ఉన్నప్పుడు కొట్టడం ఎందుకు? ఇలా టెన్షన్ పడ్డం ఎందుకు? నేను ప్రేమగానే చూసుకోవాలనుకున్నాను. కాని అదే ఇంత పెద్ద విషయం దాచి నన్ను మోసం చేసింది. అందుకే కోపం ముచ్చుకొట్టాను. అయితే మాత్రం ఇంట్లోంచి వెళ్ళిపోతుందా? అతగా నాకు ఆ మాత్రం కూడా అధికారం లేదా? అధికారం ఉందో లేదో తన్నే అడిగిండి అత్తయ్యా. ఇంట్లో ఉంటే అడగడం కాదు, కొడిగి పారేసేదాన్ని. కానీ లేదుగా. ఎందుకు లేదు? అదిగో గుమ్మం దగ్గరే ఉందా ఆంటీ. రోహిణి, రేయ్ అగో. ఏంటి పెళ్ళం కనిపించగానే ఎగేసుకుంటూ వెళ్ళిపోతున్నావు? నీకేమైనా చెప్పి వెళ్ళిందా? చెప్పా పెట్టకుండా వెళ్ళిపోయింది. చెప్పా పెట్టకుండా వచ్చేసింది. భర్తగా నీకు విలువేమిచ్చింది? అంతలా ఆరాటపడిపోతున్నావు? నన్ను క్షమించండి అత్తయ్యా. రేయ్ మనోజ్, నన్నలా పిలవద్దని నీ పెళ్ళానికి చెప్పు. ఇప్పటి నుంచి తన నా కోడలు కాదు, నేను తనకి అతని కాదు. అమ్మా. తనెవరో నేనెవరో అని కూడా చెప్పు. రోహిణి, ఏంట్రా రోహిణి అంటూ దాని తోకలాగా వెళ్తున్నావు? వెళ్ళి భర్తగా ఓదారుస్తావా? ఏం అక్కర్లేదు. అంతేకాదు, నా పర్మిషన్ లేకుండా ఇక నువ్వు దాంతో మాట్లాడకూడదు. దాని గదిలో ఉండకూడదు. ఇదే నా మాట. నా మాటే శాసనం. అర్థమైందా? నా మాటే శాసనం అంట. తనేమన్నా బాహుబలిలో శివగామి అనుకుంటుందా? అత్తయ్య నాకు శివగామిలా కాదు శృతి. టీవీ సీరియల్స్ లో వచ్చే గయ్యాళి అత్తగారిలా కనిపిస్తోంది. అవును మీనా, కొడుకుని కోడల్ని కలిసి ఉండాలని చెప్పాల్సిన తనే అస్సలు కలవద్దనంటుంది. వాళ్ళిద్దరిని విడగొడుతుంది. అమ్మో, మనం కూడా జాగ్రత్తగా ఉండాలి మీనా, లేదంటే మన కాపురాన్ని కూడా కూల్చేసేలా ఉందా ఆంటీ. అత్తయ్య. ఎవరు? నేనే అత్తయ్య. ఎందుకొచ్చావు? నిన్నే అడుగుతోంది, ఎందుకొచ్చావు? నేను క్షమాపణలు చెప్తామని వచ్చానత్తయ్య. చెప్పావు కదా, ఇక వెళ్ళు. అంటే నన్ను క్షమించేశారు అత్తయ్య? అది జరగని పని అని చెప్తున్నాను. నువ్వు తప్పు చేసుంటే పోనీలే అని క్షమించుండేదాన్ని. కాని నిజాన్ని దాచి నన్ను మోసం చేశావు, నమ్మక ద్రోహం చేశావు. ఈ విషయంలో నిన్నసలు క్షమించను. అదేంటత్తయ్య అలా అంటారు? ఈ ఇంట్లో అందరికంటే మీకు మేమంటేనే ఇష్టం అని చెప్పారు కదా, అలాంటిది మీరే మమ్మల్ని క్షమించనంటే ఎలా అత్తయ్య? ఎలా అంటే? తప్పు చేసినప్పుడు తెలీదా? పేనుకి పెత్తనమిస్తే తలంతా కొరిగింది అన్నట్టు అందరికంటే ఎక్కువగా ప్రేమించి మిమ్మల్ని నా నెత్తిమీద పెట్టుకున్నందుకు నాకు సరైన బుద్ధే చెప్పారు కదా. నన్ను నట్టేయటం ముంచేశా కదా. ఏ రోజు నా దగ్గర ఏ చిన్న విషయమూ దాయని నా కొడుకు
మనోజ్ చేత ఇంత పెద్ద నిజం దాచేలా చేసి వాణ్ణి కూడా నీ తప్పులో భాగస్వామ్యం చేశావు. వాణ్ణి కూడా తప్పుడు దారిలోకి తీసుకెళ్ళావు కదా. మీకు నిజం చెప్పకపోవడం తప్పే అత్తయ్య. కానీ ఇదంతా చేసింది ఎవరికోసం? మీ అబ్బాయి కోసమే కదా. తన భవిష్యత్తు బావుండాలని, తన కాళ్ల మీద తను నిలబడాలనే కదా ఇవన్నీ చేశాను. అంటే ఏంటి నీ ఉద్దేశం? నువ్వు చక్కదిద్దకపోతే వాడికి బతకడం రాదు అంటావా? అయ్యో, నువ్వు వాడి జీవితాన్ని తీర్చిదిద్దకపోతే వాడసలు జీవితంలో చక్కబడేవాడు కాదు అంటావా? ఆహా, లేకపోతే నేనొక చవటని, దద్దమ్మని, ఏ పని చేయడం చేతగాని సోమర్ని కన్నానని చెప్పకనే చెప్తున్నావా? చచ్చా, అలా అని నేనెందుకంటానత్తయ్యా? ఏదో ఒక పని పెట్టిస్తే దారిలో పడతాడు, 4 రాళ్లు వెనకేసుకుంటాడని అలా చేశాను. మా డబ్బులు దొబ్బేసి మా నోట్లో దుమ్ము కొట్టి నువ్వు రాళ్ళు పోగేసుకుందాం చూసా. రారా ఈ ఇవ్వు అయిపోయింది. రా పదరా సాయి, మనం వెళ్ళిపోతుందా? నువ్వు వచ్చిదా, మనం వెళ్ళిపోతుందా? ఉండు, మనం వెళ్ళిపోతామని చెప్తాడు, దిగుతాడు. అటు చూసావా చందమామ ఎక్కడికి రాదు, అక్కడే ఉంటుంది. మనం వెళ్తుంటే మన వెనకట్లే వస్తున్నట్టు కనిపిస్తుంది అంతే. అక్కడ ఎవరు వేస్తున్నారు? అవన్నీ ఎట్లేవమ్మా, నువ్వు వచ్చి ఇటు ఆడుకోయమ్మా. అటు పక్కన వెళ్ళి అయితే అటు కూడా వచ్చేస్తాడమ్మా. వద్దు చిన్నా, అది గుడ్ బాయ్ అంటే అడు చూడు, ఆడుకుంటున్నాడు మంచిగా. అమ్మా నువ్వే తీసుకోకు, అదంతే. హే రాయుడు, రాయుడు, వీడియో తీస్తున్నానమ్మా. వెళ్ళి అన్నీ పిలుస్తున్నాడు. ఏయ్ నువ్వు ఆకులు ఏదో చేయలేట్టుకో, రాయిటు ఆడుకో. ఆడు నీకు పరిగెట్టమంటున్నాడు చూడు, ఆడు పరిగెడుతున్నాడు, నీకు పరిగెట్టమని చెప్తున్నాడు, నీ దిక్కే చూస్తున్నాడు. చూసావా? అది అక్కడితో స్టాప్ అయిపోయింది. తొయ్యకూడదు.
చూసినే కరెంట్ వచ్చిందా? రాలేదు, ఇంక లైట్ ఎలగలేదా? అన్ని చెట్లు పడిపోయి కాళ్ళ, అందుకే కరెంట్ తీస్తున్నాడు. చేసేసారు ఇది అంకులు చేసిచ్చారు. ఈ టమాటర్ పడేసి అలసిపోయావా డాడీ? డాడీ అలసిపోయావా? ఇద్దరు ఇంటికి వెళ్ళిన తర్వాత కాలు చేతులు మొహాలు కడుక్కోపోతే సిద్ధి, అది సిద్ధి అక్కడ ఏంటుంది? ఏ నా కాలు చేతులు మొత్తం చూడు మీ ఎలా చేసుకున్నాడు పేంటగాడు. ఏ అట ఏ చిచి చిచి అలాగడికి అడుగుతాను పద. చిన్నప్పుడు నేను మేడ మీద మీకు తినబెట్టేదాన్ని కదా, నీకు ఎక్కువ తినబెట్టాను. వీడు పుట్టిన తర్వాత ఇదే రావడం కాల పట్టుకొని ఆడికి. మొన్న డాడీ వచ్చారు పట్టుకొని, ఇప్పుడు నేను వచ్చిన. ఈహీ ఓహో జీ వస్తుందా? పద వెళ్ళిపోతాం, పద కిందకి వెళ్ళిపోతాం, పద పద ఇంటికి వెళ్ళిపోతాం, పద ఇంట్లో వెళ్తాం, పద బాత్రూమ్కి వెళ్తాం, పద పద ప్యాంపర్ తీస్తాను, బాత్రూమ్కి వెళ్తాం, పద రా అయిపోయింది, పద పద